హలో గైస్, వెల్కమ్ టు పంజాబ్లో కావ్య వ్లాగ్స్. నా వ్లాగ్స్కి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఇంట్రెస్టింగ్గా అయితే రాబోతున్నాయి అనమాట. నేను ఇప్పుడు స్కూల్లో టీచర్గా అయితే జాబ్ చేస్తున్నాను. ఇక్కడ నేను మనలాగా విజయవాడలో అయితే చేయట్లేదు, నేను పంజాబ్లో అనమాట. పంజాబ్లో మా హస్బెండ్ ఇక్కడ జాబ్ చేస్తారు. సో నేను కూడా ఇక్కడే నేను స్కూల్లో అయితే నేను రెజ్యూమ్ ఇచ్చాను. అక్కడ ఫర్దర్గా చాలా స్టెప్స్ అయితే నేను 4 to 3 times వెళ్ళాను. ఫస్ట్ ఒకసారి రెజ్యూమ్ ఇవ్వడానికి వెళ్ళాను. రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 weekకి ఫోన్ చేసి రమ్మన్నారు. డెమో అయింది. డెమో అయిన తర్వాత అట్ లాస్ట్గా నేనైతే సెలెక్ట్ అయ్యానని చెప్పి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయితే అయ్యాను. సో శాలరీ అని చెప్పారు. దాని తర్వాత మీరు ఈ పలానా డేట్ నుంచి జాయిన్ అవ్వండి అని చెప్పారు. సో ఆ డేట్ నుంచి అనేది మా ఫస్ట్ ట్రైనింగ్ అనేది అయితే ఉంటుంది. ఎవరైతే కొత్తగా టీచర్స్ జాయిన్ అవుతున్నారో స్కూల్లో వాళ్ళతో పాటు ఇంతకు ముందు ఉన్న టీచర్స్ కూడా మాతో పాటు వస్తారనమాట. ట్రైనింగ్ 4-5 టీచర్స్ అయితే కొత్తగా జాయిన్ అయ్యారు. అండ్ ఈ ట్రైనింగ్ సెషన్ ఎవ్రీ ఇయర్ అయితే జరుగుద్దంట. ఈ ట్రైనింగ్ సెషన్లో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. గ్రూప్ డిస్కషన్స్ జరుగుతాయి. చిల్డ్రన్ని ఎట్లా మోల్డ్ చేయాలి ఏంటి అవన్నీ ప్రతిదీ కూడా టిప్స్ చాలా మంచిగా అయితే చెప్తారు. అవి చెప్పకపోయినా మనకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మనం కూడా చదువుకున్నాం కాబట్టి మనకి తెలుస్తుంది. అండ్ అయితే మనం ఏదైతే మన స్కూల్ లైఫ్లో మనం అయితే చూసాం అలాంటి గేమ్స్, గ్రూప్ డిస్కషన్స్ అని చెప్పేసి హౌ టు మోల్డ్ ఏ చైల్డ్, హౌ టు ట్రీట్ అ చైల్డ్ ఇన్ క్లాస్ రూమ్ అనేసి ఇలాంటి చిన్న టిప్స్ అయితే మనకి నేర్పిస్తారనమాట ప్రతి ఒక్కటి. అండ్ పిల్లలు లేజీగా ఫీల్ అవ్వకుండా మనం ఏం చేయాలి, క్లాస్లో ఎంత యాక్టివ్గా ఉంటే వాళ్ళు మనకి టైం ఇస్తారు, మనల్ని అటెంటివ్గా మనల్ని ఎట్లా అయితే చూస్తారో అవన్నీ అయితే కొంచెం టిప్స్ అయితే చెప్పారు. మీ అందరికీ కావాలనుకుంటే నా డైలీ లైఫ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ అయితే మాకు లంచ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అలా లంచ్ అయితే లాస్ట్లో ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడైతే మేము జస్ట్ చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ సెషన్ అయితే అటెండ్ అయ్యామన్నమాట. ట్రైనింగ్ సెషన్ వచ్చేసి చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది కొంచెం సేపు వరకు. అండ్ తర్వాత అయితే కొంచెం బోరింగ్గా కూడా ఉండిద్ది, ఎందుకంటే స్పీచ్లు వినాలి కాబట్టి. కానీ వీ హ్యావ్ టు కీప్ అవర్ అటెన్షన్ అన్నమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరైతే కొత్తగా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ వల్ల నాకు ఇంకా బూస్టింగ్ అనేది వస్తుందన్నమాట వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ లైక్. సెయింట్ మేరీ స్కూల్లో అయితే ట్రైనింగ్కి వెళ్ళాం. మా స్కూల్ పేరు వచ్చేసి సెక్రెడ్ హార్ట్ స్కూల్ అనమాట. అదొక క్రిస్టియన్ స్కూల్. అండ్ ఇది కూడా ఒక క్రిస్టియన్ స్కూల్ అనమాట. ఫాదర్స్ అయితే డీల్ చేస్తారు ఈ స్కూల్లో. ఫీజెస్ అయితే చాలా హైగా ఉంటాయి అనమాట. చాలా ఎక్కువ ఫీజెస్. ఎవరైతే అఫోర్డబుల్ చేయగలరో వాళ్ళు మాత్రమే చదివించగలరు ఇక్కడ. అట్లా ఉంటుంది అనమాట. అలా స్టడీ కూడా అట్లానే ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో కీప్ స్టే వాచింగ్ ఫర్ మై వీడియోస్ మోర్ ఫర్దర్ అప్డేటెడ్. అండ్ ఆల్సో do like, share, subscribe for more videos. Maybe after going many of you have done BA, MA, BEd, ML. After that also what next? What more? Right now the situation is such a manner that even if you don't want to enroll to a university or something, you have n number of online courses freely available. You need not even spend a single money from your hand. No money. Still you have certificates which has value. I am not saying that you will shift from this school to another. But what if situation demands? You want to switch jobs, you want to switch from one place to another. They will ask, for the past 10 years you have nothing else that you have done. They will definitely ask you what more, which means that they have already considered you as a stagnant person. That is somebody who do not want to change that in your comfort zones. ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరారనమాట. అరౌండ్ 4 అయింది.